ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. అమెరికాలో మంచు తుపాను బీభత్సం సృష్టిస్తోంది. అతి శీతల ఉష్ణోగ్రతలకు విద్యుత్ అంతరాయాలు తోడవడంతో పరిస్థితులు మరింత ప్రమాదకరంగా మారాయి. దాదాపు 8 లక్షల మందికి పైగా ప్రజలు అంధకారంలో గడుపుతున్నారు. మంచు తుపాను కారణంగా 10,000కు పైగా విమానాలు రద్దు కాగా మరో 8,000 సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. అమెరికాలో మంచు తుపాను కొనసాగుతోంది. రాజధాని వాషింగ్టన్ డీసీ, టెక్సస్, జార్జియా, మిసిసిపి, లూసియానా, ఓక్లహోమా సహా పలు రాష్ట్రాల్లో భారీగా మంచు కురుస్తోంది. నివాసాలు, మౌలిక సదుపాయాలు, రహదారులు, చెట్లు ఇలా అన్ని మంచు దుప్పటి కప్పుకున్నాయి. భారీగా పేరుకుపోయిన మంచుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పలు రాష్ట్రాల్లో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విద్యుత్ తీగలు తెగిపోయి లక్షలాది మంది ప్రజలు చీకట్లలోనే గడుపుతున్నారు. దాదాపు 8,50,000 మంది విద్యుత్ లేకుండా జీవనం సాగిస్తున్నారని జాతీయ వాతావరణ సేవ ఎన్డబ్ల్యూఎస్ వెల్లడించింది. అత్యధికంగా టెన్నెసీలో 2,90,000 మంది, మిసిసిపి, టెక్సస్, లూసియానాలలో చెరో 1,00,000 మంది ప్రజలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని పేర్కొంది. కెంటకీ, జార్జియా, వర్జీనియా, అలబామా రాష్ట్రాల్లో కూడా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగినట్లు వివరించింది. హీటింగ్ వ్యవస్థలు సైతం పనిచేయకపోవడంతో పరిస్థితులు మరింత దారుణంగా మారాయని ఎన్డబ్ల్యూఎస్ తెలిపింది. మంచు తుపాను కారణంగా సుమారు 10,000 విమానాలు రద్దయ్యాయి. మరో 8,000 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. రహదారులపై మంచు పేరుకుపోవడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయి ప్రమాదాలు పెరుగుతున్నాయి. పలు రాష్ట్రాల్లో పాఠశాలలు, కార్యాలయాలు మూతపడ్డాయి. అత్యవసర పరిస్థితిని ప్రకటించేందుకు 20 రాష్ట్రాలకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుమతినిచ్చారు. మరోవైపు ఇళ్లు, రోడ్లపై పేరుకుపోయిన మంచును తొలగించేందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. భారీ యంత్రాలతో తొలగిస్తున్నారు. మరికొన్ని రోజులు మంచు కురిసే అవకాశాలు ఉండడంతో ప్రజలు ఇళ్లలోనే ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అమెరికాలోని మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం మంచును ప్రజలు ఆస్వాదిస్తున్నారు. ఉష్ణోగ్రతలు తీవ్రంగా ఉన్నా బయటకొచ్చి మరీ మంచులో ఆటలు ఆడుకుంటున్నారు. ఓక్లహోమా నగరంలో స్లైడింగ్ చేస్తూ ఆనందంగా గడుపుతున్నారు. చిన్నా పెద్ద తేడా లేకుండా మంచులో సందడి చేస్తున్నారు.